Welcome to 60 Days Challenge Spoken English Course Day 17 గ్రామర్ లేకుండా మీరు త్వరగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలని భిన్న సందర్భాలలో రోజు ఉపయోగించే 500 క్వశ్చన్స్ వాటి 500 ఆన్సర్స్ మీకోసం ప్రిపేర్ చేశాను, ప్లాన్ చేశాను. వీటిని 3 భాగాలు చేశాను. ఇది పార్ట్ 1. దీనిలో 150 ప్రశ్నలు, వాటి 150 జవాబులు, అంటే 300 ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తెలుసుకోబోతున్నాం. డూ యూ వర్క్ ఆర్ స్టడీ? మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా? ఐ వర్క్, ఉద్యోగం చేస్తున్నాను. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్? నేను మీ పెన్ను తీసుకోవచ్చా? సారీ, యూ కెన్ ఆస్క్ సంబడి. క్షమించండి, వేరే ఎవరినైనా అడగండి. డూ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ? ఇంగ్లీష్ సులువు అని అనుకుంటున్నావా? ఎస్, అవును. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ? ఎంతకాలం నీ కోసం ఎదురు చూడాలి? వెయిట్ ఫర్ 10 minutes. 10 నిమిషాలు ఆగు. వుడ్ యూ గో దేర్ అగైన్? అక్కడికి మళ్ళీ వెళ్తావా? నో వే, ఇట్ వాజ్ టెరిబుల్. అస్సలు వెళ్ళను, అది భయంకరము. హ్యాజ్ హీ ఎవర్ బీన్ టు కాశ్మీర్? అతను ఎప్పుడైనా కాశ్మీర్ వెళ్ళాడా? ఎస్, వన్స్, వెళ్ళాడు ఒకసారి. వాట్ డిడ్ యూ డూ ఆన్ సండే ఈవినింగ్? ఆదివారం సాయంత్రం ఏం చేశావు? ఐ వెంట్ టు టెంపుల్, గుడికి వెళ్ళాను. ఆర్ యూ లీవింగ్ నౌ? నువ్వు ఇప్పుడు వెళ్తున్నావా? ఎస్, సీ యూ ఇన్ ద ఈవినింగ్. వెళ్తున్నాను, సాయంత్రం కలుద్దాం. డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్? వర్షం పడుతుందని అనుకుంటున్నావా? ఎస్, లుక్ ఎట్ దోస్ బ్లాక్ క్లౌడ్స్. అవును, ఆ నల్లటి మబ్బులు చూడు. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్? అది ఎంత దూరం ఇక్కడి నుండి? ఇట్స్ అబౌట్ 10 minutes బై వాక్. నడుస్తూ వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. డిడ్ యూ లాక్ ద డోర్? తలుపుకు తాళం వేసావా? యు గో అండ్ చెక్, వెళ్ళి చూసుకో. వై డిడింట్ యూ టెల్ మీ? నాతో ఎందుకు చెప్పలేదు లేదా నాకు ఎందుకు చెప్పలేదు? ఐ డిడ్ టెల్ యూ, నేను నీకు చెప్పాను లేదా నేను నీతో చెప్పాను. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నీకు బాగా ఇష్టమైన భోజనం ఏంటి? దాల్ రైస్, పప్పన్నము. హ్యావ్ యూ మెట్ మై అంకుల్? మీరు మా బాబాయ్ను కలిశారా? ఇక్కడ అంకుల్ అంటే బాబాయ్ అవ్వచ్చు, మావయ్య కూడా అవ్వచ్చు. ఎస్, వీ హ్యావ్ ఆల్రెడీ మెట్. అవును, మేము ఇదివరకే కలిసాం. ఈజ్ బన్నీ హియర్? బన్నీ ఇక్కడ ఉన్నాడా? నో, హీ ఈజ్ గాన్ అవుట్. లేడు, అతను బయటకి వెళ్ళిపోయాడు. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ వీ మెట్? మనం పోయినసారి ఎప్పుడు కలిసాం? 2 years ago, 2 సంవత్సరాల క్రితం. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఓన్లీ 500 rupees, కేవలం 500 రూపాయలు మాత్రమే. డస్ ద క్లాక్ వర్క్? గోడ గడియారం పనిచేస్తున్నదా? ఎస్, ఇట్స్ వర్కింగ్. అవును, పనిచేస్తున్నది. డూ యూ థింక్ బాస్ విల్ బీ ఎట్ ద పార్టీ?
బాస్ పార్టీలో ఉంటాడంటవా? ఐ థింక్ సో. నేను ఉంటాడనే అనుకుంటున్నా. డిడ్ కీర్తి అండ్ కరణ్ గో టు ద వెడ్డింగ్? కీర్తి మరియు కరణ్ పెళ్ళికి వెళ్ళారా? నో, దే ఆర్ కమింగ్ విత్ అస్. వెళ్ళలేదు, మనతోనే వస్తున్నారు. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? మీకు పిల్లలెందరు? ఐ హ్యావ్ 3 children, ఏ గర్ల్ అండ్ 2 boys. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. డిడ్ షీ యాక్సెప్ట్ యువర్ లవ్? ఆమె నీ ప్రేమను ఒప్పుకుందా? నో, షీ రెఫ్యూజ్డ్. లేదు, ఒప్పుకోలేదు. షుడ్ ఐ టెల్ హర్ అబౌట్ ఇట్? ఆమెతో ఆ విషయం గురించి చెప్పనా? బెటర్ ఎస్, ఐ థింక్. చెప్తేనే బాగుంటుంది. వాజ్ ద వెదర్ గుడ్ ఎస్టర్డే? నిన్న వాతావరణం బాగుండేనా? ఎస్, ఇట్ వాజ్ గుడ్. అవును, బాగుండెను. డిడ్ యూ లైక్ ద మూవీ? నీకు సినిమా నచ్చిందా? ఎస్, ఇట్ వాజ్ గుడ్. అవును, చాలా బాగుండెను. డస్ షీ కుక్ ద బిర్యానీ? ఆమె బిర్యానీ వండగలదా? ఎస్, షీ డస్. అవును, చేయగలదు. డూ యూ వాచ్ ద న్యూస్? వార్తలు చూస్తావా? ఐ వాచ్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు చూస్తాను. హూ ఆర్ దోస్ గర్ల్స్ ఇన్ యూనిఫామ్? యూనిఫామ్లో ఉన్న ఆ అమ్మాయిలు ఎవరు? దే ఆర్ 10th class స్టూడెంట్స్. వాళ్ళు 10వ తరగతి విద్యార్థులు. వేర్ డిడ్ యూ గెట్ దిస్ వాచ్? ఈ గడియారం నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇట్ వాజ్ గివెన్ టు మీ బై ఎ ఫ్రెండ్. అది నాకు ఒక మిత్రుడు ఇచ్చాడు. కెన్ యూ డ్రైవ్ ఏ కార్? నువ్వు కార్ నడపగలవా? నో, ఐ కాంట్ డ్రైవ్ ఏ కార్. లేదు, నేను కారు నడపలేను. వేర్ ఈజ్ మై సెల్ ఫోన్? నా సెల్ ఫోన్ ఎక్కడుంది? దేర్ ఆన్ ద టేబుల్. అక్కడ టేబుల్ పైన ఉంది. వేర్ వుడ్ యూ లైక్ టు గో? నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? ఐ వుడ్ లైక్ టు గో ఆగ్రా. నాకు ఆగ్రా వెళ్ళాలని ఉంది. ఆర్ యూ యాన్ ఓన్లీ సన్? నువ్వు ఒక్కడే కొడుకువా? ఎస్, ఐ యామ్ యాన్ ఓన్లీ సన్ టు మై పేరెంట్స్. అవును, నా తల్లిదండ్రులకి ఒక్కడినే కొడుకుని. డూ యూ గో టు స్కూల్ బై బస్? నువ్వు బడికి బస్సుతో వెళ్తావా? సమ్ టైమ్స్, బట్ మోస్ట్ డేస్ ఐ గో బై ఆటో. అప్పుడప్పుడు, కానీ ఎక్కువగా ఆటోతోనే వెళ్తాను. షుడ్ ఐ కుక్ ద ఫుడ్? అన్నం వండనా? వంట చేసేనా? నో, ఐ విల్ కుక్ ద ఫుడ్. వద్దు, నేనే వంట చేస్తాను లేదా నేనే వండుతాను. ఈజ్ కీర్తి మ్యారీడ్? కీర్తికు పెళ్ళయిందా? ఎస్, షీ హ్యాజ్ ఎ గర్ల్. అయింది, ఒక పాప కూడా ఉంది. విచ్ న్యూస్ పేపర్ డూ యూ రీడ్? నువ్వు ఏ వార్తాపత్రిక చదువుతావు? ఐ రీడ్ ద ఈనాడు న్యూస్ పేపర్. నేను ఈనాడు చదువుతాను. వర్ యువర్ ఎగ్జామ్స్ డిఫికల్ట్? నీ పరీక్షలు కష్టంగా ఉండేనా? నో, బట్ మ్యాథ్స్ వాజ్ డిఫికల్ట్. లేదు, కానీ ఒక గణితం మాత్రమే కష్టంగా ఉండే. ఆర్ దేర్ ఎనీ చికెన్ పీసెస్?
చికెన్ ముక్కలు ఏమైనా ఉన్నాయా? నో, దేర్ ఆరింట్ ఎనీ చికెన్ పీసెస్ లెఫ్ట్. లేవు, చికెన్ ముక్కలు ఏమీ మిగలలేదు. డూ యూ లైక్ రైనీ సీజన్? నీకు వర్షాకాలం అంటే ఇష్టమా? ఎస్, ఇట్స్ మై ఫేవరెట్ సీజన్. అవును, అది నాకు ఇష్టమైన కాలము. ఆర్ దే హ్యాపీ నౌ? ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఎస్, దే ఆర్ హ్యాపీ నౌ. అవును, సంతోషంగా ఉన్నారు. వుడ్ యూ పాస్ ద సాల్ట్ బాక్స్? ఆ ఉప్పు డబ్బాను అందిస్తారా? హియర్ యూ ఆర్. ఇదిగోండి. వాట్ ఈస్ దిస్ మేడ్ ఆఫ్? ఇది దేనితో తయారు చేయబడింది? ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్. ఇది కట్టెతో తయారు చేయబడినది. డిడ్ యూ రిమెంబర్ టు కాల్ యువర్ సిస్టర్? మీ చెల్లిని పిలవాలని గుర్తుందా? ఓహ్ నో, ఐ ఫర్గాట్. ఐ విల్ కాల్ హర్ నౌ. అరే, మర్చిపోయాను, ఇప్పుడే పిలుస్తాను. వాట్ టైమ్ డస్ ద ట్రైన్ అరైవ్? ఏ సమయంలో రైలు వస్తుంది? ఇట్ అరైవ్స్ ఎట్ 4 AM. అది 4 గంటలకు వస్తుంది. వేర్ ఆర్ దే? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. నన్ను క్షమించండి, నాకు తెలియదు. హ్యాజ్ అవర్ టీమ్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్? మన టీం గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, దే హ్యావ్ గుడ్ ఛాన్సెస్. అవును, మంచి అవకాశాలు ఉన్నాయి. షుడ్ వి బుక్ ఏ క్యాబ్? క్యాబ్ను బుక్ చేద్దామా? నో, లెట్స్ టేక్ ఏ బస్. వద్దు, బస్సుతో వెళ్దాం. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ షీ వాజ్ సిక్? పోయినసారి ఎప్పుడు ఆమె అనారోగ్యానికి గురైనది? జస్ట్ 3 days ఎగో. 3 రోజుల క్రితం. ఆర్ దేర్ ఎనీ ప్రాబ్లం? అక్కడ ఏమైనా సమస్య ఉందా? నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. లేదు, అంత బాగానే ఉంది. వేర్ ఈజ్ యువర్ హస్బెండ్? నీ భర్త ఎక్కడ ఉన్నారు? హీ వాజ్ హియర్ ఫ్యూ మినిట్స్ ఎగో. కొన్ని నిమిషాల ముందు ఇక్కడే ఉన్నారు. షుడ్ ఐ కాల్ యూ ఎట్ 4 PM? 4 గంటలకు ఫోన్ చేయనా? నో, కాల్ మీ ఆఫ్టర్ 5 o'clock. వద్దు, 5 గంటల తర్వాత ఫోన్ చేయండి. వై డూ యూ గో బై ట్రైన్? రైలుతోనే ఎందుకు వెళ్తావు? బికాస్ ఇట్స్ చీపర్ దాన్ ద బస్. ఎందుకంటే అది బస్సు కంటే చౌకైనది. డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఎట్ ద మీటింగ్? మీటింగ్లో ఏమైనా జరిగిందా? నో, నథింగ్ స్పెషల్. లేదు, ప్రత్యేకించి ఏమీ జరగలేదు. హ్యావ్ యూ గాట్ ద బ్లూ కలర్ జీన్స్? నీలం రంగు జీన్స్ దొరికిందా? ఎస్, హియర్ ఇట్ ఈస్. దొరికింది, ఇదిగోండి. వాజ్ హీ లేట్? అతను ఆలస్యమయ్యాడా? నో, హీ వజింట్. లేదు అంటే టైం ప్రకారమే వచ్చాడు అని, లేదా టైం ప్రకారమే వెళ్ళాడు అని, చేరుకున్నాడు అని అర్థం వస్తుంది. వెన్ డిడ్ యూ గో టు ఆగ్రా? నువ్వు ఆగ్రా ఎప్పుడు వెళ్ళావు? ఐ వెంట్ దేర్ 2 months ఎగో. 2 నెలల ముందు వెళ్ళాను. ఆర్ యూ కమింగ్ విత్ మీ? నాతో వస్తున్నావా? అఫ్ కోర్స్ ఐ యామ్. అవును, నేను వస్తున్నాను. డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్? మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఉంటారా? కలిసి నివసిస్తున్నారా? ఎస్, వీ లివ్ టుగెదర్. అవును, మేము కలిసే ఉంటున్నాము. దట్స్ ఈజింట్ యువర్ బైక్, ఈజ్ ఇట్? అది నీ బండి కాదు, అవునా? నో, ఇట్స్ మై ఫ్రెండ్స్ బైక్.
నాది కాదు, నా మిత్రునిది. వుడ్ యూ లైక్ టు గో టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్? సాయంత్రం పార్టీకి వెళ్ళాలని ఉందా? వై నాట్? వెళ్తాను, లేదా తప్పకుండా, లేదా ఎందుకు వెళ్ళను, వెళ్తాను. వేర్ డూ యూ వర్క్? మీరు ఎక్కడ పని చేస్తారు? ఐ వర్క్ ఇన్ కాలేజ్. నేను కాలేజ్లో పని చేస్తాను. హ్యావ్ యూ గాట్ ఎనీ చిల్డ్రన్? మీకు సంతానం కలిగిందా, లేదా మీకు పిల్లలు పుట్టారా? నో, నాట్ ఎట్. ఇంకా లేదు. వాట్ టైమ్ షుడ్ వి లీవ్? మనం ఎప్పుడు బయలుదేరుదాం? బిఫోర్ దే రీచ్. వాళ్ళు చేరుకోకముందే. కెన్ యూ స్విమ్? నువ్వు ఈదగలవా? నో, ఐ కాంట్. నేను ఈదలేను. హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్ చెస్? ఎప్పుడైనా చదరంగం ఆడావా? నంబర్ ఆఫ్ టైమ్స్. చాలాసార్లు. డూ యూ హ్యావ్ ఏ కార్? మీకు కారు ఉందా? నో, ఐ యూస్ టు హ్యావ్ వన్ బట్ ఐ సోల్డ్ ఇట్. ఇదివరకు ఉండేది, కానీ అది అమ్మేశాను. హ్యావ్ యూ సీన్ దట్ మూవీ? నువ్వు ఆ సినిమా చూసావా? నో, ఐ హ్యావెంట్. లేదు, చూడలేదు. డూ యూ వాంట్ చికెన్ ఆర్ ఫిష్? నీకు చికెన్ కావాలా, లేదా ఫిష్ కావాలా? ఐ వాంట్ ఫిష్. నాకు ఫిష్ కావాలి. ఆర్ యూ ఎంజాయింగ్ ద మూవీ? సినిమా చూస్తూ ఆనందంగా ఉన్నావా? ఎస్, ఇట్స్ వెరీ నైస్. అవును, చాలా బాగుంది. వుడ్ యూ లైక్ టు మీట్ ఫర్ డిన్నర్ టుడే? ఈరోజు రాత్రి భోజనంలో కలుద్దామా? ఎస్, లెట్స్ డూ డిన్నర్. అవును, కలిసి తిందాం. డూ యూ వాచ్ మూవీస్ ఎ లాట్? నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావా? నో, ఐ డోంట్. లేదు, చూడను. ఆర్ యూ హంగ్రీ? నీకు ఆకలిగా ఉందా? ఎస్, ఐ యామ్ స్టార్వింగ్. అవును, చాలా ఆకలిగా ఉంది. డూ యూ నో తమిళ్? నీకు తమిళ్ తెలుసా? ఐ ఓన్లీ నో హౌ టు సే సారీ ఇన్ తమిళ్. నాకు కేవలం తమిళంలో క్షమాపణ చెప్పడం తెలుసు. డస్ హీ నో యువర్ యంగర్ బ్రదర్? అతనికి మీ తమ్ముడు తెలుసా? ఎస్, హీ మెట్ వన్స్. అవును, తెలుసు, ఒకసారి కలిశాడు. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ విత్ దిస్ మనీ? ఈ డబ్బుతో నన్ను ఏం చేయమంటున్నావు నువ్వు? హెల్ప్ నీడీ పీపుల్. అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయి. హౌ లాంగ్ హ్యాస్ షీ స్పెంట్ దేర్? ఆమె అక్కడ ఎంతకాలం గడిపింది? 2 years ఆఫ్ ఇంటర్ కాలేజ్ దేర్. అక్కడ ఇంటర్ కోసం 2 సంవత్సరాలు ఉన్నారు. వై వర్ యూ యాంగ్రీ ఎస్టర్డే? నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు నిన్న? ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ దట్. దాని గురించి దయచేసి నన్ను ఏమీ అడగొద్దు. ఆర్ యూ ఏ కాలేజ్ స్టూడెంట్ ఆర్ స్కూల్ స్టూడెంట్? నువ్వు కాలేజ్ విద్యార్థివా, లేదా స్కూల్ విద్యార్థివా? ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్. నేను కళాశాల విద్యార్థిని. వాట్ కలర్ ఈజ్ యువర్ బైక్? నీ బండి ఏ రంగు? ఇట్స్ బ్లాక్. నలుపు రంగు. హౌ వుడ్ యూ లైక్ టు పే? మీరు డబ్బులు ఎలా చెల్లిస్తారు? షాపింగ్ చేసిన తర్వాత అడుగుతారు. హౌ వుడ్ యూ లైక్ టు పే? ఐ వుడ్ లైక్ టు పే బై కార్డ్. కార్డ్తో చెల్లిస్తాను, కార్డ్తో కడతాను. హౌ వాజ్ యువర్ జర్నీ? మీ ప్రయాణం ఎలా సాగింది? ఇట్ వాజ్ ఫైన్. బాగానే జరిగింది.
కెన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్? నీ చెయ్యి ఇలా ఇస్తావా, ఇలా ఇవ్వు అంటే ఏదైనా ఎదుటి వాళ్ళకి ఏమైనా చేతిలో పెట్టడానికి, చెయ్యి చాపమనటానికి అలాంటి సందర్భాల్లో ఇది వాడవచ్చు. కెన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్? వై నాట్? వాట్స్ దట్? ఎదుటి వాళ్ళు పర్వాలేదు ఇదిగో ఏంటది అంటే చెయ్యి చాపుతూనే అడుగుతారు. వై నాట్? వాట్స్ దట్? వాట్స్ దట్ బిల్డింగ్? అదేం బిల్డింగ్? ఇట్స్ అవర్ హైకోర్ట్. అది మన హైకోర్ట్, అది మన ఉన్నత న్యాయస్థానము. వాట్ ప్లేసెస్ వుడ్ యూ లైక్ టు విజిట్? నువ్వు ఏ ప్రదేశాలను చూడాలనుకుంటున్నావు? ఆగ్రా, ముంబై బీచ్ అండ్ కాశ్మీర్. వాట్ ఈజ్ షీ లైక్? ఆమె ఎలాంటిది అంటే ఆమె మనస్తత్వం గురించి అడగాల్సి వచ్చినప్పుడు వాట్ ఈజ్ షీ లైక్? షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ కైండ్. ఆమె చాలా తెలివైనది మరియు దయగలది. హౌ షీ లుక్స్ లైక్? ఆమె ఎలా కనబడుతుంది, చూడటానికి ఎలా ఉంటుంది అడగటానికి హౌ షీ లుక్స్ లైక్. షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె చాలా అందమైన అమ్మాయి. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ వెల్? ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందా? ఎస్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ బెటర్ దాన్ యూ. అవును, నీకంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వేర్ ఈజ్ కీర్తి? కీర్తి ఎక్కడుంది? షీ ఈజ్ ఇన్ ద కిచెన్. వంటగదిలో ఉంది. డూ యూ డ్రింక్ టీ? నువ్వు టీ తాగుతావా అంటే టీ అలవాటు ఉందా అని అడగటానికి డూ యూ డ్రింక్ టీ? నో ఐ డోంట్. అసలు తాగను. డూ యూ నో హౌ టు యూజ్ దిస్? నీకు తెలుసా ఇది ఎలా వాడాలో? ఎస్ ఐ నో. తెలుసు. డూ యూ వాంట్ సమ్ మోర్ కర్రీ? నీకు ఇంకా కూర కావాలా? ఎస్ ఐ వాంట్. అవును, కావాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ ఈచ్ అదర్? మీరిద్దరు ఒకరికొకరు ఎప్పటి నుండి తెలుసు? ఫర్ 2 years. 2 సంవత్సరాల నుండి. కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? షూర్, తప్పకుండా. వుడ్ యూ లైక్ అనదర్ పీస్ ఆఫ్ కేక్? ఇంకొక కేక్ ముక్క కావాలా? నో థ్యాంక్ యూ, వద్దు. హౌ ఆఫెన్ డూ యూ కమ్ హియర్? తరచుగా ఇక్కడికి వస్తుంటారా? ఆల్మోస్ట్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం వస్తాను. హౌ ఈజ్ యువర్ బిజినెస్? మీ వ్యాపారం ఎలా ఉంది? గుడ్, బాగుంది. కెన్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ లగేజ్? మీ సామానులు మోయడంలో సహాయం చేయనా? సో నైస్ ఆఫ్ యూ. ఎంత మంచి వాడవో నువ్వు. డూ యూ నో వేర్ ద బస్ స్టాప్ ఈజ్? బస్ స్టాండ్ ఎక్కడుందో నీకు తెలుసా? నో సారీ, ఐ డోంట్. నాకు తెలియదు. డిడ్ యూ స్లీప్ వెల్ లాస్ట్ నైట్? రాత్రి బాగా నిద్రపోయావా? ఎస్, అవును. ఈజ్ దట్ ద వన్? అది ఇదేనా? ఎస్, దట్ ఈజ్ ఇట్. అవును, అది ఇదే. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చిన్నవాళ్ళనైతే ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్. అండ్ యూ? నేను బాగున్నాను, కృతజ్ఞతలు. మీరెలా ఉన్నారు? ఈజ్ మై సన్ స్టడీయింగ్ వెల్? నా అబ్బాయి బాగా చదువుతున్నాడా? పిల్లల గురించి పిల్లల టీచర్స్ను అడిగి తెలుసుకోవటానికి ఈజ్ మై సన్ స్టడీయింగ్ వెల్? ఎస్, హీ ఈజ్ స్టడీయింగ్ వెల్. అవును, బాగానే చదువుతున్నాడు. వాట్స్ యువర్ నేమ్?
మీ పేరేంటి? మై నేమ్ ఈస్ కరణ్. నా పేరు కరణ్. డూ యూ వాంట్ వాటర్? మీకు నీళ్లు కావాలా లేదా నీకు నీళ్లు కావాలా? ఎస్, గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అవును, కావాలి, ఓ గ్లాస్లో తీసుకురండి, తీసుకురా. వాట్స్ యువర్ సర్నేమ్? మీ ఇంటి పేరేంటి? మై సర్నేమ్ ఈజ్ దాసరి. నా ఇంటి పేరు దాసరి. వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? తెల్లవారుజామున ఎన్నింటికి లేస్తారు? పొద్దున ఎన్నింటికి నిద్ర లేస్తారు? ఐ గెట్ అప్ ఎట్ 6 AM. పొద్దున 6 గంటలకి మేల్కుంటాను, 6 గంటలకి లేస్తాను. వాట్స్ యువర్ ఫుల్ నేమ్? మీ పూర్తి పేరేంటి? మై ఫుల్ నేమ్ ఈజ్ దాసరి కరణ్. నా పూర్తి పేరు దాసరి కరణ్. రీప్లేస్ ద క్యాప్ ఆన్ ద బాటిల్ ఆఫ్టర్ యూ టేకింగ్ ద మెడిసిన్. మందులు వేసుకున్నాక టానిక్ మూత పెట్టేయి. హెల్త్ బాగాలేనప్పుడు వాడుతున్న టానిక్ల మూతలు పెట్టమని చెప్పడానికి. రీప్లేస్ ద క్యాప్ ఆన్ ద బాటిల్ ఆఫ్టర్ యూ టేకింగ్ ద మెడిసిన్. ఆర్ యు జర్మన్? మీరు జర్మనీ దేశస్థులా? నో, ఐ యామ్ నాట్. ఐ యామ్ యాన్ ఇండియన్. కాదు, నేను భారతీయుణ్ణి. ఇట్ వాజ్ వర్కింగ్ ఫైన్ ఇన్ ద మార్నింగ్ బట్ నౌ ఇట్ డజంట్ వర్క్. ప్రొద్దున బాగానే పనిచేసింది కానీ ఇప్పుడు పని చేయట్లేదు. ఏదైనా వస్తువు ఖరాబ్ అయినప్పుడు, పాడైనప్పుడు చెప్పొచ్చు. ఇట్ వాజ్ వర్కింగ్ ఫైన్ ఇన్ ద మార్నింగ్ బట్ నౌ ఇట్ డజంట్ వర్క్. డూ యూ స్పీక్ తెలుగు? మీరు తెలుగు మాట్లాడతారా? ఎస్, ఐ డూ. ఐ స్పీక్ తెలుగు. అవును, నేను తెలుగు మాట్లాడతాను. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్? ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం వరకు ఉంటారు? ఫర్ 3 days, 3 రోజుల వరకు. హౌ డిడ్ యూ లెర్న్ తెలుగు? మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఇట్స్ మై మదర్ టంగ్. ఇది నా మాతృభాష. కెన్ ఐ కీప్ దిస్ విత్ మీ? ఇది నా దగ్గర ఉంచుకోవచ్చా? ఎస్, నో ప్రాబ్లం, పర్వాలేదు. వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు? ఐ నీడ్ ఇట్ ఫర్ మై జాబ్. నా ఉద్యోగంలో నాకు ఉపయోగపడుతుంది. ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ అన్ ఐరన్ బాక్స్ ఇన్ విచ్ వీ కెన్ ఫిల్ వాటర్ అండ్ స్ప్రే డ్యూరింగ్ ఐరనింగ్. ప్లీజ్ షో మీ దట్ వన్. నేను ఒక ఇస్త్రీ పెట్టి గురించి విన్నాను. దానిలో మనం ఇస్త్రీ చేసుకునేటప్పుడు నీళ్లు నింపుకోవచ్చు, బట్టలపై నీళ్లు చిమ్మొచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. అదే చూపించండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? మీరు ఎన్నాళ్ళుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. బ్యూటిఫుల్ నెక్లెస్. ఈజ్ ఇట్ న్యూ? నెక్లెస్ బాగుంది, కొత్తదా? ఎస్, మై మదర్ గేవ్ ఇట్ టు మీ. అవును, మా అమ్మగారు కొనిచ్చారు, మా అమ్మగారు ఇచ్చారు. డూ యూ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్? మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇష్టమా? ఎస్, ఐ రియల్లీ లైక్ ఇట్. అవును, నాకు చాలా ఇష్టం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్? ఎంతకాలంగా పనిచేస్తున్నారు? సిన్స్ 2005, 2005 నుండి. డిడ్ యూ హ్యావ్ ఫుడ్? భోంచేశారా? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని అడగొచ్చు. డిడ్ యూ హ్యావ్ ఫుడ్? భోంచేశారా? ఓ ఎస్, ఇట్ వాస్ డెలీషియస్. తిన్నాం, వంటలు చాలా రుచిగా ఉన్నాయి. వాట్స్ యువర్ ప్రొఫెషన్? వృత్తిపరంగా మీరు ఏం పని చేస్తుంటారు? ఐఎమ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ప్రైవేట్ ఉద్యోగిని.
హౌ మెనీ లాంగ్వేజెస్ కెన్ యూ స్పీక్? మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? ఐ కెన్ స్పీక్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. నేను తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ మాట్లాడగలను. డూ యూ లివ్ ఇన్ వరంగల్? మీరు వరంగల్లో నివసిస్తున్నారా? ఎస్ ఐ డూ. అవును, నేను వరంగల్లో నివసిస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ ఏజ్? మీ వయసు ఎంత? ఐఎమ్ 35 years old. నా వయసు 35 సంవత్సరాలు. వేర్ డూ యూ లివ్? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఐ లివ్ ఇన్ వరంగల్. నేను వరంగల్లో నివసిస్తున్నాను. వాట్ ఆర్ యువర్ హాబీస్? మీ అభిరుచులు ఏంటి? డాన్సింగ్ అండ్ యాక్టింగ్. నృత్యము మరియు నటన. వాట్స్ యువర్ జాబ్? మీరేం పని చేస్తారు? ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ ఎట్ ద మూమెంట్. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. వాట్ డేట్ ఈజ్ టుడే? ఈరోజు తేదీ ఎంత? టుడే ఈజ్ 2nd April. ఈరోజు ఏప్రిల్ 2. వాట్ డూ యూ డూ? మీరేం చేస్తారు? ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్. నేను కాలేజ్ విద్యార్థుణ్ణి. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ? సమయము ఎంత అవుతున్నది? ఇట్స్ 5 o'clock. 5 అవుతుంది. వెన్ అండ్ వేర్ వర్ యూ బోర్న్? మీరు ఎప్పుడు ఎక్కడ జన్మించారు? ఐ వాజ్ బోర్న్ ఇన్ 1984 ఇన్ ఢిల్లీ. నేను 1984లో ఢిల్లీలో జన్మించాను. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. నేను ఢిల్లీ నుండి వస్తున్నాను. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? మీ పుట్టినరోజు ఎప్పుడు? ఇట్స్ ఆన్ April 30th. ఏప్రిల్ 30. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుండి, అంటే ఏ ఊరు అడగటానికి ఇది అడగవచ్చు. ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ. నేను ఢిల్లీ నుండి. డూ యూ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్? నీకు మన చిన్ననాటి రోజులు గుర్తున్నాయా? ఎస్, దోస్ వర్ ద హ్యాపీ డేస్. గుర్తున్నాయి, అవి ఎంతో సంతోషకరమైన రోజులు. హ్యావ్ యూ చేంజ్డ్ ఎనీథింగ్ రీసెంట్లీ? కొత్తగా ఈ మధ్య ఏమైనా మార్చారా? నో, బట్ ఐ హ్యాడ్ యాక్సిడెంటల్లీ పుల్డ్ ఏ కేబుల్ లూజ్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద పీసీ. లేదు, కానీ అనుకోకుండా కంప్యూటర్ వెనకాల వైర్లు లాగేశాను, లూజ్ చేశాను, వదులుగా చేశాను. వాట్ హ్యాపెన్ టు యూ? వై ఆర్ యూ డల్? ఏమైంది మీకు? ఎందుకు ఇలా నీరసంగా ఉన్నారు? లేదా ఏమైంది నీకు? ఎందుకు ఇలా నీరసంగా ఉన్నావు? ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ ఎస్టర్డే. నిన్నటి నుండి జ్వరంగా ఉంది. వాట్ డిడ్ ద డాక్టర్ సే? డాక్టర్ గారు ఏమన్నారు? హీ సెడ్ నథింగ్ టు వరీ. బాధపడాల్సిన అవసరం లేదన్నారు. టెల్ హర్
ఐ విల్ మీట్ హర్ టుమారో ఎట్ 10 AM. రేపు 10 గంటలకు కలుస్తానని ఆమెతో చెప్పండి. ఓకే, ఐ విల్ గివ్ హర్ యువర్ మెసేజ్ యాజ్ సూన్ యాజ్ షీ కమ్స్. ఆమె వచ్చి రాగానే మీరు చెప్పినట్లు చెప్పేస్తాను, లేదా సరే ఆమె వచ్చిన వెంటనే మీరు చెప్పిన మెసేజ్ ఇస్తాను. వేర్ డిడ్ యూ వర్క్ అర్లియర్? ఇంతకుముందు మీరు ఎక్కడ పనిచేశారు? ఐ వర్క్డ్ ఇన్ వరంగల్ ఎట్ ట్రినిటీ స్కూల్. వరంగల్ ట్రినిటీ స్కూల్లో పనిచేశాను. వాట్ వెడ్డింగ్ గిఫ్ట్ షీ గేవ్ యూ? పెళ్ళికి ఆమె ఏం బహుమతి ఇచ్చారు? ఐ ఫర్గాట్ వాట్ షీ గేవ్. ఆమె ఏం ఇచ్చిందో మర్చిపోయాను. ఆర్ యూ వర్కింగ్ ఎనీవేర్ ఎట్ ప్రెజెంట్? ప్రస్తుతం ఎక్కడైనా పనిచేస్తున్నారా? ఎస్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ MS హాస్పిటల్ యాజ్ ఎ హెడ్ నర్స్ ఫర్ 3 years. అవును, 3 సంవత్సరాల నుండి MS హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేస్తున్నాను. కమ్ ఇన్ టు ద డైనింగ్ హాల్, వీఆర్ గోయింగ్ టు కట్ ద కేక్ సూన్. డైనింగ్ హాల్లోకి రండి, కేక్ కట్ చేయబోతున్నాము. ఎస్, బట్ వెర్ ఈజ్ బర్త్డే బాయ్ రాహుల్? అది సరే, కానీ బర్త్డే బాయ్ రాహుల్ ఎక్కడా? ఆర్ యూ అఫ్రైడ్? నువ్వు భయపడుతున్నావా? హూ ఈజ్ అఫ్రైడ్? ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఎవరు భయపడుతున్నారు? నేను భయపడటం లేదు. వాట్ ఈజ్ యువర్ ప్రెజెంట్ శాలరీ పర్ మంత్? ప్రస్తుతం మీ నెల జీతం ఎంత? 25,000 రూపీస్. 25,000 రూపాయలు. ఈజ్ ఇట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్? కాంట్ యూ రెడ్యూస్ ఇట్? ధర ఒకటేనా, తగ్గించవా? నో సార్, ద ప్రైస్ ఈజ్ ఫిక్స్డ్. తగ్గదు, ఒకటే ధర, తగ్గించరు, పెంచరు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ టైమ్లీ హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైంకు మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. డోంట్ మెన్షన్ ఇట్. పర్వాలేదు, ఇదంతా చెప్పే అవసరం లేదు. ఏ బస్ ఈస్ కమింగ్, విల్ ఇట్ గో టు వరంగల్? బస్సు వస్తున్నది, ఈ బస్సు వరంగల్ వెళ్తుందా? ఎస్, ఇట్ విల్. గెట్ ఇన్ క్విక్లీ. వెళ్తుంది, త్వరగా ఎక్కు. మిగతా సెంటెన్సెస్ పార్ట్ 2, పార్ట్ 3లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారి నా ఛానల్ను చూస్తుంటే ఇక్కడ కనబడుతున్న రౌండ్ బటన్ను ప్రెస్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్గా ఉండండి. ఈ వీడియోస్ను క్లిక్ చేయండి, చూడండి, అర్థం చేసుకోండి, మీ స్పోకెన్ ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.